Hello guys, మన present class లో 15th problem చెప్తాను. From the following information, prepare Praveen account as on 31st March 2018. March 7th, balance due from Praveen 3,500. Sold goods to Praveen 1,500. Purchased goods from Praveen 1,000. Paid cash to Praveen 800. Received cash from Praveen 500. Next, returned goods to Praveen 200. మనం ప్రవీణ్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఇది మనకు ఆల్రెడీ సేమ్ నేమ్ చేంజ్ చేసి ఆల్రెడీ 2020లో మార్చ్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ లో మనకి ఇదే మోడల్ క్వశ్చన్ వచ్చింది. సేమ్ వితౌట్ ఎనీ చేంజ్ ఆఫ్ అమౌంట్స్, ఆల్సో ఓన్లీ చేంజ్ ఆఫ్ నేమ్. ప్రవీణ్ బదల్ రంజిత రజిత అకౌంట్ ప్రిపరేషన్. ఓకే, అవి మన ఎగ్జామినేషన్ కి మనము ఒక కొన్ని వీడియోస్ చేస్తాము. మనం ఒక 5 to 6 hours దాని మీద స్పెండ్ చేస్తాము. ఓన్లీ ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్స్ వరకు మనకు డీటెయిల్డ్ గా మనము నోట్స్ ప్రిపేర్ చేసి మీకు నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే టెస్ట్ పేపర్ అనుకోండి, అవే ప్రీవియస్ ఎగ్జామినేషన్ ఇట్లా అనుకుంటే మీ ఇష్టం అది. ఓకే, చలో ఇదే పీడిఎఫ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్. బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ అంటే సరే ఇక్కడ నోట్స్ లో రాసుకున్నాం, అందుకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రవీణ్ అకౌంట్ ఇస్తున్నాం అమ్మా. నేను షార్ట్ కట్ రాసిన మీకు సాఫ్ట్ కాపీ షేర్ చేసినప్పుడు డీటెయిల్డ్ గా డేట్ కాలం పర్టికులర్ కాలం ఉంటుంది, అవి చూసుకోండి. క్లియరా? నేను ఇక్కడ ఏం రాస్తలేను, జస్ట్ ప్రవీణ్ అకౌంట్ అని రాస్తున్నాను. డెబిట్ సారీ క్రెడిట్. ఇక్కడ డేట్ కాలం ఉంటుంది, ఇక్కడ కూడా డేట్ ఉంటుంది. లెడ్జర్ ఫోలియో ఉంటుంది, ఇక్కడ సారీ జూనల్ ఫోలియో ఉంటుంది. ప్రవీణ్ అమౌంట్ బ్యాలెన్స్ ప్రవీణ్కి డ్యూ ఉన్నది ఏ రోజు 07/2. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. అమౌంట్ డ్యూ ఫ్రమ్ హింట్ 3,500. నెక్స్ట్, బ్యాలెన్స్ సోల్డ్ గూడ్స్ టు 1,500. డిస్కౌంట్ కూడా ఉంది. సెవెంత్ సేమ్ డేట్ రోజు ఫ్రమ్ ప్రవీణ్ బై పర్చేజెస్ అకౌంట్ 1,000 రూపీస్. ఇక్కడ హింట్, ఇక్కడ సోల్డ్ గూడ్స్ టు, ఇక్కడ పర్చేజెస్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ హింట్. ఓకే, నెక్స్ట్ పెయిడ్ క్యాష్ టు క్యాష్ ఎంత? క్యాష్ పేడ్ టు 800 రూపీస్. as well as received cash బై డేట్. ఇక్కడ కూడా డేట్ గూడ్స్ అన్నాడు కదా, 10th ఇది డేట్, ఇది 23rd. బై క్యాష్ అకౌంట్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రవీణ్ ఎంత? 500. నెక్స్ట్, రిటర్న్డ్ గూడ్స్ టు ప్రవీణ్ నథింగ్ బట్ పర్చేజెస్ రిటర్న్. రిటర్న్డ్ టు అమౌంట్ 200. అదేవిధంగా ఇప్పుడు చూడండి అమ్మా, క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది. మన ట్రాన్సాక్షన్ అయిపోయింది, 10% డిస్కౌంట్ అన్నాడు. 10% డిస్కౌంట్కి అకౌంట్ సెటిల్ చేద్దాం అన్నాడు. ఓకే,
రాస్తాను చూడండి. Calculation of discount. Working note number 1. Here discount total of debit side. Total of debit side minus total of credit side brackets into 10%. నా రైటింగ్ బాగాలేదు. 3500 plus 800 plus 200 minus 1000 plus 500 into 10 by 100. But 6000 minus 1500 into 10 by 100. Nothing but 4500 into 10 by 100 is nothing but 450 rupees అనేది discount. Discount allowed. Discount allowed by discount. Account ఎంత 450 రేటు ఇది జనవరి 31st ఉంటుంది ఈ మంత్లో కూడా. నెక్స్ట్ సెటిల్డ్ బై ఏం చెప్పలేడు కాబట్టి బై క్యాష్ రాసుకోండి. ఏం చెప్పకపోతే క్యాష్ రాసుకోండి. బ్యాంక్ అని రాసుకుని అజంప్షన్ రాసి దాంట్లో ఏం కాదు, ఆన్సర్ తప్పేం కాదు. అకౌంట్ సెటిల్మెంట్ వర్కింగ్ నోట్ నెంబర్ 2. అకౌంట్ సెటిల్మెంట్ అమౌంట్ టోటల్ ఆఫ్ డెబిట్ సైడ్ మైనస్ total of credit side minus including discount. Okay, here see ఇంతకుముందు చేసినాం 6000 minus 1500 minus 450, that is equal to rupees 4050. అకౌంట్ సెటిల్డ్ అమౌంట్ ఎంత 4050. టోటల్ చేయండి ఎంత వస్తుంది చెక్ చేద్దాం. 6000 వస్తుంది. 6000 సెటిల్మెంట్ వచ్చినప్పుడు ఈ డిస్కౌంట్ కాలం అని వస్తుంది. వితౌట్ డిస్కౌంట్ చెప్పకపోతే డైరెక్ట్ ఈ 4500 రాయాలి. మీరు డిస్కౌంట్ చెప్పింది కాబట్టి 450 డిస్కౌంట్ అమౌంట్ వస్తుంది. ఓకే, బట్ డిస్కౌంట్ చెప్పకుండా డైరెక్ట్ సెటిల్మెంట్కి వెళ్ళిందంటే 4500 ఇక్కడ రాసుకుంటాము. క్లియర్. బట్ డిస్కౌంట్ చెప్పింది కాబట్టి 450 డిస్కౌంట్ అలౌట్ చేయాలి. ఓకే, ఇది మన ప్రవీణ్ అకౌంట్ 15th ప్రాబ్లం. స్క్రీన్ షాట్ తీసుకోండి. సాఫ్ట్ కాపీ కూడా షేర్ చేస్తాను, నీట్గా ఉంటుంది. చూసారు కదా ఇంతకుముందు, ఇలా నీట్గా వస్తుంది మన ప్రజెంటేషన్, ఇలానే ఉంటుంది. బట్ దీనికి చాలా ఎడిటింగ్స్ ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి. ఇక్కడ చెక్ చేసి నేను ఎడిట్ చేసి మీకు పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. దీని స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకున్నాను. దీన్ని తీసుకోండి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ దీన్ని తీసుకోండి. ఈ పార్ట్ని తీసుకోండి, క్యాలిక్యులేషన్ వర్కింగ్ నోట్స్ పార్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ డిస్కస్ చేస్తాం.